ఏంటి? బాలు మంచివాడు, వాడికిచ్చి పెళ్లి చేస్తే వేద సుఖపడుతుందని నువ్వే కదా అన్నావు. అనుకున్నానండి. కాని వేదాకి బాలుకి పెళ్లి చేసుంటే నేననుకున్న సుఖం దీనికుండేది కాదేమో. మన సంబంధం వద్దు అనుకుని నా కూతురిని ఆ ఇంటి కోడల్ని చేసుకోను అన్నందుకు కోటయ్య అన్నయ్యకు నిజంగా దండం పెట్టి థాంక్స్ చెప్పాలి. బాధతో మాట్లాడుతున్నావు కదా? లేదండి, ప్రామిస్గా చెప్తున్నాను. ఈ సంబంధం వద్దు అన్నందుకు నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను. అంటే కోటయ్య అలా మాట్లాడుతుంటే అన్నపూర్ణ ఏం మాట్లాడలేదనా? అయ్యో, ఆవిడ మాట్లాడకపోవడమే మంచిదయిందండి. ఆవిడలా నోరు తెరవకుండా ఉండడమే కోటయ్య అన్నయ్యను సమర్థించడమే నా కూతురికి నాకు చేసిన గొప్ప ఉపకారం. ఏం మాట్లాడుతున్నావు లలిత? చూడండి, ఈ రెండిళ్ల మధ్య ఎంత దూరమని కొలిస్తే ఇన్ని అడుగులు లేకపోతే ఇన్ని గజాలు అని ఒక లెక్క తేలుతుంది. అదే మా ఇద్దరి మధ్య ఉన్న దూరం ఎంత అంటే అన్నీ తెలిసిన మీరు కూడా లెక్క కట్టలేరు కదా. బయటికంతా ఒకటే కుటుంబం, అంతా కలిసి ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాం. కాని ఎవరికీ కనిపించని అంతరాలు మన మధ్య ఉన్నాయి కదా. రెండిళ్ల మధ్య అడ్డుగోడలైతే ఏమీ లేవు కదా. మా ఇద్దరి మనసుల మధ్య అడ్డుగీతైతే అలాగే ఉంది కదా. ఒకవేళ బాలుకి నా కూతురునిచ్చి పెళ్లి చేసుంటే దీన్ని ఆ ఇంటికి కోడలిగా పంపించాలి కదా. మంచైనా చెడైనా ఆవిడ గారి మాటని కాదు అనే శక్తి బాలుకైతే లేదు కదా. అలాగే మాట పడే అలవాటు కూడా నా కూతురికి లేదు. ఆ విషయం మీక్కూడా తెలుసు. అప్పుడు ఏమయ్యేది పెంపకమని ఆవిడ మాట్లాడేది, నా తల్లి గురించి మాట్లాడొద్దు అని ఇది అనేది. అప్పుడేం జరిగేదండి? నేను పడుతుంది తెలిసి కూడా ఇంత తెలివి తక్కువగా నా కూతుర్ని ఆ ఇంటికి ఎందుకు పంపించాను అని నేనిక్కడ అటు ఆమెకి సర్ది చెప్పలేక మీ కూతురికి నచ్చ చెప్పలేక మీరు బాధపడ్డం తప్ప ఇంకేం జరిగేదండి? నీ ఉద్దేశం అదే అయితే గనక నేనొక మాట చెప్తాను లలిత. ఆవిడ చెడ్డది అని నేను అనడం లేదండి. ఆవిడకి నేనంటే పడదంతే. వేద ఎప్పుడూ అంటూ ఉంటుందండి, అమ్మా, ఆవిడితో నువ్వు మాటలు పడ్డం, ప్రతిదానికి పోనీలే అని సరిపెట్టుకోవడం అలవాటైపోయింది. నిజమే, నా కూతురు కూడా అలాగే ఉండాలని నేను అనుకోవడం లేదు. ఈ సంబంధం వద్దు అన్నందుకు ఆనందపడుతున్నాను, నేనేం బాధపడ్డం లేదు. వేద ఈ బాలుని ప్రేమించలేదు కదా. ప్రేమించి ఉంటే ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకోలేకపోయాను అని అది బాధపడి ఉండేది. మేమేదో బాధపడుతున్నామని చెప్పి మీరేమీ బాధపడద్దు. నానా, అమ్మ చెప్పింది కదా, జరిగింది మంచికే అని అదే అనుకోండి. తను సంతోషంగా ఉండటమే కదా మీకు నాకు కావాల్సింది. వదిలేయండి నాన్న. ఏమంటారు రంజిత్ గారు, మీరు కూడా రండి, చేర్స్ కొడదాం. అయ్యో, మీతో చేసుకుంటే రేంజ్ కాదులేండి. ఏంటి సార్ మీ బామర్ది ఎప్పుడు చూసినా తేడాగా మాట్లాడుతుంటాడు? కోటయ్య గారు, నేను చూస్తే చైర్మన్ని, మీరు చూస్తే మాజీ జమీందారి. మరి వాడు మనకి ఈక్వల్ రేంజ్ కాదు కదా. మీరు అలా అంటుంటే నాకు సిగ్గేసేస్తుందండి.
ఎందుకు? ఎందుకంటారేంటమ్మా? చెట్టు కింద 100, 150 ఆడే స్థాయి నుంచి క్లబ్బుల్లో ఆడించే స్థాయికి తీసుకొచ్చారు ఈ దేవుడు. ప్యాకెట్లో పెట్టుబడి పెట్టారు, క్లబ్బుల్లో షేర్ ఇచ్చారు, ఇంటికి పిలిచి స్కాచ్ పోస్తున్నారు. తాగుతుంటే కళ్ళంపై నీళ్ళు వచ్చేస్తున్నాయి అమ్మా. నన్ను ఈ రేంజ్ లో ఎవ్వరూ నమ్మలేదు. అందరూ వేస్ట్ ఫెలో అనుకున్నారు. ఫస్ట్ అందరం అలానే అనుకున్నాం అంకుల్. కానీ తర్వాతే మా డాడీ చెప్పారు ఆ? అన్ని విషయాల్లోనూ మీరే గ్రేట్ అని. అసలు మీకు నా మీద ఇంత నమ్మకం ఎలా వచ్చిందయ్యా? నేను రాజకీయ నాయకుడిని. మనుషుల్ని బట్టి వాడు ఎలక్షన్లో ఎవరికి ఓటు వేస్తున్నాడో అని నాకు కొన్ని అంచనాలుంటాయి. అలాగే నువ్వు కూడా. ఆ, అంటే కొంపతీసి ఓటర్ లిస్ట్ లో నా పేరుంది కదా అని ఓటు వేస్తానని ఇవన్నీ ఇవ్వట్లేదు కదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఓట్ల కోసం అయితే డబ్బులు కట్టి నీతో పేకాడించి ఇంట్లో కూర్చోబెట్టిన కాస్ట్లీ మందు పోస్తారా? ఆ? డబ్బులిచ్చి పేకాడించడం ఏంటండి? ఆ, అంటే చెట్టు కింద పేకాడేవాడిని క్లబ్లో చేర్చాడు నువ్వే చెప్తున్నావు కదా, దాని గురించే చెప్తున్నాడు. ఓహో, అలా వచ్చారా? ఏంటోనండి, ఈ మాటలు చాలా తెగమగ్గా ఉంటాయి. ఏం లేదు కోటయ్య గారు, మీ అబ్బాయికి రెండో పెళ్ళం కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా. ఆ పెళ్ళి అవదని చెప్పాను కదండి. కానీ మా అందరికీ ఒక డౌట్ ఉండేది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నపూర్ణ మాట కాదనరేమో అని. కానీ నేను నమ్మానయ్యా. నువ్వు మొహోటం లేకుండా నా కొడుక్కి ఈ పెళ్లి చేయటం ఇష్టం లేదని చెప్తావని నాకు తెలుసు. అందుకే ఈ పార్టీ. ఈ కోట అంటే అంతేనండి. జమీందారు కొడుకు ఎక్కడా, ఎవడెవడికో వంటలు చేసుకునేవాడు కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటే చూస్తూ ఊరుకుంటావా? పైగా ఈ ధైర్యం అంతా మా అనుభవాలు మీరిచ్చిందే బాబు. నా కొడుకుని అమెరికా పంపిస్తానన్నారు, అక్కడే ఉద్యోగం కూడా చూస్తానన్నారు, పైగా తెల్లతోలు పిల్లని చూసి పెళ్లి చేస్తాను అన్నారు. బంగారం లాంటి జీవితాన్ని మీరు చూపిస్తుంటే పోయి ఆ మురికి సంతలో పాడేస్తానా? నువ్వు ఎప్పుడు ఇలాగే ఉండు. ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు తగ్గాల్సిన అవసరం అస్సలు లేదు. నేనెందుకు తగ్గుతాను సార్? జేబులో రూపాయలైనప్పుడే కాళ్ళు రగరేసిన వాడిని. ఇప్పుడు ప్యాకెట్లో వేలకి వేలు సంపాదిస్తున్నాను. నేను ఎందుకు తగ్గుతాను సార్? సరే, ఆలస్యం అవుతుంది, మీరు ఇంటికెళ్తే బాగుంటుందేమో. అంటే మందు అయిపోయింది, ఖాళీ బాటిల్ ఉంది కదా అని. సరే, దేవుళ్ళు అంటాడు మీరు చెప్తున్నారు కదా, వెళ్ళిపోతాను. కానీ దేవుడి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఉత్తి చేతులతో వెళ్ళకూడదు కదా. ఏ ఫలమో పుష్పమో మనకి అది. రే బామర్ది బావా, మాకు అనుభవాలు. మహానుభావులు. వస్తాం బాబు. అయిపో ఉంటాను దేవుడి గారు. రామా, వస్తానమ్మా. రండి. అలాగే జాగ్రత్తగా వెళ్తానండి, మీరు పడుకోండి. అటు కాదు ఇటు గుమ్మం. గుడ్ నైట్ అండి. బావా, అనవసరంగా వీడికి పెట్టుబడి పెడుతున్నాం అనుకున్నాం గానీ నీ లెక్క కరెక్టే బావా. వీడు మనకు బాగానే ఉపయోగపడుతున్నాడు. ఫస్ట్ టైం ఆ అన్నపూర్ణ ముందు ఎదిరించి మాట్లాడాడు అంటే వీడు మగాడు బావా. నువ్వు పని చేయాలరా బామర్ది. అర్థమైంది బావా. పొద్దున్నే వాడు పూల రంగుల్లాగా తయారై వస్తాడు, నేను వెళ్ళి కట్టలు వాడికి డబ్బులు ఇచ్చి రావాలి, అంతే కదా?
లేదురా, ఇంకా వీడితో మనకు అవసరం తీరిపోయింది. అదేంటండి? అదంతే కాంచన, ప్రతి ఒక్కడిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. అంతకు మించి చనువిస్తే నెత్తినికి కూర్చుంటారు. ఇక నుంచి వాడికి పేకాటలో డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. వాడు రోజు ఓడిపోతూనే ఉండాలి. వేదా, వేద ఆగు. నేను రాగానే ఎందుకు వెళ్ళిపోతున్నావు? చేదులు బావా, ఎందుకు వెళ్ళిపోతున్నావో చెప్పు. నీతో నాకేంటి పని? అంటే అవసరం ఉంటేనే మాట్లాడతావా? అవసరం బట్టి అవకాశాలు బట్టి మాట్లాడడం, మాటలు మార్చడం నాకు అలవాటు లేదు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు, కానీ ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? ఇప్పుడు చెప్పడానికి ఏముందని? బావా, నువ్వు మంచోడివో అవకాశవాదివో నాకు అర్థం కావట్లేదు. అంటే నేనేంటో, నేను ఎలాంటి వాడినో నీకు తెలీదా? అంచనా దొరకట్లేదు బావా, క్లారిటీ రావట్లేదు. నేనంటే ఇష్టం అన్నట్టుంటావు, కానీ నేనంటే ఇష్టం అని మాత్రం చెప్పవు. మన పెళ్లి జరగడం నీకిష్టమే అన్నట్టు కనిపిస్తావు, కానీ పెద్దవాళ్ళు వద్దు అనగానే సైలెంట్ అయిపోతావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలి బావా? ఇద్దరికి పెళ్లి చేయడం ఇష్టం లేదు అని మీ నాన్న చెప్పాడు. లేదు, నేను వేదాన్ని పెళ్లి చేసుకోవడం నాకిష్టం అని చెప్పొచ్చు కదా బావా. ఎందుకు చెప్పలేదు? చెప్పు. ఏం చెప్పను? అక్కడ పరిస్థితులు చూసావు కదా. పెళ్లి విషయంలో ఫైనల్ నిర్ణయం అన్నపూర్ణ అత్తయ్య మీద పెట్టారు కదా. ఆవిడ కూడా వద్దు అని మాట్లాడుతుంటే ఇంక నేనేమనాలి? అంటే ఆవిడ మన పెళ్లికి ఒప్పుకొని ఉండుంటే చేసుకునేవాడివా? డెఫినెట్ గా చేసుకునేవాణ్ణి. అత్తయ్య చెప్తే ఇంకా ఆగేదేముంటుంది? ఇప్పుడు సరే అని మనకి పెళ్లి చేసేసి రేపు నువ్వు తనతో కలవద్దురా అంటే కలవకుండా ఉండేవాడివా? వేదా, నేను చెప్పినట్టు ఉండట్లేదురా, నా మాట వినట్లేదు, నాకు నచ్చట్లేదు, కాబట్టి తను మనకొద్దు, విడాకులు ఇచ్చేయమంటే ఇచ్చేస్తావుగా? వేదా, అత్తయ్య అలా ఎందుకంటుంది? అంటే అత్తయ్య, తను నా భార్య, తనకు విడాకులు ఇవ్వమని చెప్పడానికి నువ్వు ఎవరు అని అడగగలవా? వేదా, నువ్వు అత్తయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు ఆవిడ ఈ పెళ్లికి వద్దనడానికి కారణం ఏంటో? నేను ఆవిడికి కారణం ఏంటని అడగట్లేదు, ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందని కూడా అడగట్లేదు. నువ్వేంటి, నీ స్టాండర్డ్ ఏంటని అడుగుతున్నా. జరిగిపోయిన దాని గురించి వదిలే బావా. చూడు, స్ట్రైట్ గా అడుగుతున్నా, నేనంటే నీకిష్టమేనా? అయితే నేను వేదాన్ని పెళ్లి చేసుకుంటానని అక్కడి నుంచి వచ్చేసే బావా. మా నాన్నని అమ్మని నేను ఒప్పిస్తాను. నీ సంతోషం వాళ్ళకి కావాలి అనుకుంటే కనుక వచ్చి అక్షింతలు వేస్తారు, లేదా వాళ్ళ నిర్ణయం వాళ్లకు ముఖ్యం అనుకుంటే ఆ ఇంటికి ఇప్పుడున్న దూరం కొత్తగా పెరిగేదేమీ ఉండదు. ఏమంటావు బావా? మాట్లాడతానన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు బావా. అత్తయ్యని కాదని నేను. నాకంటే ఆవిడ ఎక్కువ? చెప్పు, నాకంటే ఆవిడ ఎక్కువ? నువ్వు ఇలా అడిగితే నేను సమాధానం చెప్పలేను వేదా. నాకు సమాధానం కావాలి బావా. నా లైఫ్ విషయంలో, ఈ విషయంలో నాకు క్లారిటీ కావాలి. ఇంకా నువ్వు గోడ మీద పిల్లిలా ఉంటూ ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేస్తూ నిలబడతాను అంటే కుదరదు బావా. ఈ క్షణమే తేలిపోవాలి, మనం కలిసి ఉండటమా విడిపోవడమా.
నీకు నేను కావాలా మీ అత్తే కావాలా? నేనెక్కువ మీ అత్తే ఎక్కువ? చెప్పు, ఎవరెక్కువ? పిరికి వాడ్లా నుంచోడం కాదు, సమాధానం చెప్పు బావా. పిరికితనంతో నిలబడలేదు. భయంతో మాట్లాడలేకపోతున్నా. నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో మాట్లాడలేకపోతున్నాను. అది నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నువ్వెక్కువ అత్తయ్య ఎక్కువ అనే క్లారిటీ కావాలా నీకు? అవును. అయితే విను. నాకు అత్తయ్యే ఎక్కువ. మా అమ్మ కంటే ఆవిడే ఎక్కువ, నీకంటే ఆవిడే ఎక్కువ. ఆ దేవుడి కంటే కూడా నాకు ఆవిడే ఎక్కువ. గ్లాసులో విషం పోసి నాన్న ఇది విషం నేను ఇస్తున్నాను తాగరా అని చెప్పినా ఆవిడ కాలికి దండం పెట్టి కళ్ళు మూసుకొని ఆనందంగా తాగేస్తాను. ఆవిడంటే అంత ఇష్టం నాకు, చాలా. థ్యాంక్స్ బావా. ఇక మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు. అసలేంటే పెద్ద బిల్డప్ ఇస్తున్నావు? ఇక నుంచి నువ్వు నాతో మాట్లాడవు, అంతే కదా? మాట్లాడకపో. నువ్వు చెప్పినట్టు బతకాలా నేను? నువ్వు చెప్పినట్టు నడుచుకోవాలా నేను? నీకోసం అత్తయ్యని వదిలేసుకోవాలా నేను? అది జరగదు. నేను ఆవిడ వల్లే బతుకున్నా, ఆవిడ కోసమే బతుకుతున్నా, ఆవిడ కోసమే బతుకుతా కూడా. వీలైతే ఆవిడ కోసం చస్తాను కూడా. ఆవిడ లేని జీవితం నాకొద్దు. ఆవిడ వద్దు అన్న వాళ్ళు ఎవ్వరైనా సరే నాకు వద్దు. అమ్మా జాను, ఎందుకు వాటిని అలా తంతున్నావు? కోపం. ఏం చేసే పాపం అవి? అవి కాదు, మా నాన్నే చేశాడు. మొత్తం మా నాన్నే చేశాడు. ఆయన్ని తన్నలేక వీటిని తన్ని నా కోపాన్ని తగ్గించుకుంటున్నాను. ఓ, నీకే కాదమ్మా, నాకు కూడా. మీ నాన్నని తనడం కాదు, పేకాట ఆడదాం రా అని పైకి తీసుకెళ్లి పైనుంచి మెడబట్టుకుని కిందకి తోసేయాలనుంది. లలితత్తయ్య ప్రపోజల్ పెట్టింది. ఇంట్లో అందరు కూడా ఒప్పుకున్నారు. ఇక హ్యాపీగా అన్నయ్య వదినలకు పెళ్లి జరిగిపోతుందనుకున్నా. కానీ అసలు తప్పంతా మీ అత్తయ్యదేనమ్మా. ఆవిడ ఫిక్స్ చేస్తే కాదనే వాళ్ళు ఎవరంట? అది మానేసి ఫైనల్ నిర్ణయం అబ్బాయి తండ్రిదే అని మీ నాన్నకి పెద్ద పీటేసింది. ఆయనేం చేశాడు? వచ్చి ఆ పీట మీద కూర్చుని చెట్టు కింద కూర్చుని పేకాటాడే బుద్ధి చూపించాడు. ఎప్పుడో ఒకసారి దొరుకుతాడు, అప్పుడు చెప్తాను. అమ్మ మాత్రం ఇలా జరిగినందుకు చాలా బాధపడుతుందంజీ. ఎవరు ఆనందంగా ఉన్నారు కనుక? మనకే ఇంత బాధగా ఉంటే ప్రేమించుకున్నవాళ్ళు, ఒకరినొకరు కావాలనుకున్నవాళ్ళు, ఆ వేదాబాలు ఇంకెంత బాధపడుతున్నారో. అలా అయితే ఇలా అందరం బాధపడుతూ ఉండడమేనా? వాళ్ళ పెళ్లి జరగదా అంజీ? జరగదా అంటే జరుగుతుంది. దానికోసం మనం ఎన్ని జిమ్మిక్కులు చేయాలన్నా చెయ్యాలి. ముందు బాలు వేద మూడేంటో చూసి దాన్ని బట్టి మనం ఏ స్టెప్ తీసుకోవాలో తీసుకుందాం. నువ్వేం బాధపడకు.
అనయ్య బియ్యం బస్తాలు ఒక 50 వరకు తెప్పించాను. ఈ 2 రోజుల్లో వేరే ఆర్డర్స్ వచ్చినా సరే సరుకులేమీ తేవాల్సిన అవసరం లేదు, అన్నీ ఇంట్లోనే ఉన్నాయి. అనయ్య తీసుకోండి. వదినా అమ్మా ఏమే నువ్వేనో తాగుతావా? నాకేం వద్దమ్మా. ఏరా కాలేజ్కా? అవునమ్మా. రోజు కాలేజ్కైతే వెళ్తున్నావు గాని ఏం చదువుతున్నట్టయితే కనిపించట్లేదు. త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదరా. అంటే ఇంట్లో 4 గోడల మధ్య తలుపులేసుకుని కూర్చుంటేనే చదువుకుంటున్నట్ట? ఆల్రెడీ లాస్ట్ ఇయర్ 2 సబ్జెక్టులు ఉన్నాయి. నాకేమి గుర్తులేదనుకోకు, నాకు అన్ని గుర్తున్నాయి. వెళ్ళొస్తానమ్మా. నిర్మలా, మీ ఆయన ఎక్కడే? హలో 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 కోటయ్య స్పీకింగ్. బయలుదేరుతున్నాను. డబ్బులు చేత్తో పట్టుకుని నాకు సమర్పించుకోవడానికి రెడీగా ఉండండి. కోటయ్య వస్తున్నాడు, కొల్లగొట్టేసి పోతాడు. ఏమండి కాఫీ ఏమైనా తాగుతారా? రాత్రి బాదం పౌడర్ తీసుకొచ్చారుగా, దాన్ని మిల్క్లో మిక్స్ చేసి పట్టరా. ఏంటన్నయ్యా, ఎప్పుడు ఉదయాన్నే కాఫీ తప్ప ఏమీ తీసుకునేవాడివి కాదు, ఇవాళ మిల్క్ అంటున్నావు? ఎప్పుడు ఒకేలా ఉంటే బోర్ కొడుతుంది కదమ్మా. డిఫరెన్స్ చూపించకపోతే డెవలప్మెంట్ కి గుర్తింపు ఉండదు.